Hi, Hi, welcome welcome to to our our channel. channel. గ్లోబల్ విలేజ్కి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇందులో టికెట్ బుకింగ్ అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్, టైమింగ్స్ ఏంటి, ఎలా రీచ్ అవ్వాలి అనే ఆప్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం చూడండి. గెస్ట్ సర్వీస్ పేజ్లో ఏమేం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో కూడా మెన్షన్ చేశారో ఒకసారి చూడండి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళతో వెళ్ళినా చిన్నపిల్లలతో వెళ్ళినా అక్కడ వాళ్ళతో తిరగడానికి ఇబ్బంది అవుతుంది అని ఏం ఆలోచించొద్దు. ఇక్కడ ఎంట్రన్స్లోనే పెద్దవాళ్ళకి వీల్ చైర్స్, సీటెడ్ స్కూటర్స్, చిన్నపిల్లలకి స్ట్రోలర్స్, వాష్రూమ్స్ కూడా కన్వీనియంట్గా ఉన్నాయి. ఎంట్రీ దగ్గరలో రూట్ మ్యాప్ ఇన్ఫో షీట్ ఉంటుంది, అది తీసుకోండి. ఏమేమి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాటితో పాటు కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ ఎక్కడ అవుతాయి, ఏ టైంకి అవుతాయి అని కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఈ గ్లోబల్ విలేజ్ ఓన్లీ 6 మంత్సే ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ టైంలో ఇక్కడ ఎండ వాసిపోద్ది కాబట్టి. అరౌండ్ 50 degrees అలా ఉంటుంది. ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది, అందులో చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఇయర్ 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి. పార్టిసిపేట్ అంటే ఏంటంటే ఆ కంట్రీకి సెపరేట్గా ఒక ప్లేస్ ఉంటుంది, అందులో ఆ కంట్రీలో పాపులర్ అయిన ప్రోడక్ట్స్ అమ్ముతారు. పెద్ద ఎగ్జిబిషన్లు చిన్న ఎగ్జిబిషన్ లాగా అనమాట. అలా కొంచెం ముందుకెళ్తే అవుట్డోర్ ఆడిటోరియం లాగా ఉంది. షెడ్యూల్ చేసిన టైం బట్టి ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. షెడ్యూల్ ఆ పక్కనే డిస్ప్లే చేస్తున్నారు. ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆగి చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడు క్లౌన్స్ షో జరుగుతుంది. జాన్ ఎండ్లో ఇక్కడ షారుఖ్ ఖాన్ కూడా పర్ఫామ్ చేశాడు. వీళ్ళు ప్రతి కంట్రీకి ఎంటర్ అయ్యే ఆర్చ్ని పెవిలియన్ అని అంటారు. ఇవి మోస్ట్లీ ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటాయి. అందు లోపలికి వెళ్తే ఇక్కడ చూపిస్తున్నట్టు స్పైసెస్, ఫుడ్, ఆర్ట్, హోమ్ డెకార్, బొమ్మలు, బట్టలు, నగలు అలా చాలా ఉన్నాయి. మీరు వెళ్ళే ముందు ఒకవేళ కొన్ని టిప్స్ ఇవ్వాలి అంటే ఏం చెప్తా అంటే, ఫస్ట్ది గ్లోబల్ విలేజ్ 4కి స్టార్ట్ అవుతుంది. ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా వెళ్ళండి. టైం పెరిగే కొద్దీ క్రౌడ్ ఎక్కువైపోతారు. మేము వెళ్ళేసరికి 4:35 అలా అయ్యింది. అప్పటికే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకొకటి, ఓన్ వెహికల్లో వస్తే కనుక పార్కింగ్కి కూడా కొంచెం ప్లేస్ దొరుకుతుంది దగ్గరగా. ఎంత లేట్గా వస్తే అంత దూరంగా పార్క్ చేయాలి. అక్కడ పార్కింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పార్కింగ్ నుంచి ఎంట్రన్స్కి రిక్షాస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, లోపలికి వెళ్ళాక మొత్తం తిరిగేది నడుస్తున్నాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉన్న షూస్ వేసుకురండి. హీల్స్ వేసుకొస్తే అయిపోయినట్టే. తినడానికి ఫుడ్ ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటే స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటు పడినట్టే. పాపులర్ రెస్టారెంట్స్, కెఫేస్ చాలా ఉన్నాయి. కూర్చోడానికి చాలా ప్లేసెస్లో బెంచెస్ లాంటివి అరేంజ్ చేశారు, కానీ జనాలు ఎక్కువ అయ్యేసరికి ఖాళీ లేదు. చాలామంది గడ్డున్న ప్లేస్లో కింద కూర్చుండిపోయారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు లాగుతాయని ఫిక్స్ అయిపోయి రండి. ఎగ్జిబిషన్లో ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ లేకపోతే ఎలా? స్లింగ్ షాట్లో వీడు చూడండి ఎలా ఎగురుతున్నాడో గాల్లోకి. ఇక్కడ పెద్దవాళ్ళకి విడిగా, చిన్నవాళ్ళకి విడిగా యాక్టివిటీ ఏరియాస్ ఉన్నాయి.
చాలా పెవిలియన్స్లో ఒక స్టేజ్ లాగా ఉంది. ఆ కంట్రీ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు కొన్ని డైలీ కామన్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి ఈ లేజర్ షో. ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే ఫైర్ వర్క్ షో ఉంటుంది. ఇవన్నీ మేము తీసిన పెవిలియన్ ఫొటోస్.